హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేమైతే పల్వంచాక్ అయితే వెళ్తున్నాము. మేము అక్కడికి వెళ్ళడానికి ఎర్లీ మార్నింగ్ 4కి అయితే లేసాము. ఎందుకు ఇంత తొందరగా వెళ్ళామా అంటే మేమైతే రాజవరం నుంచి వెళ్తున్నాము. రాజవరం నుంచి అశ్వరావుపేట వెళ్ళాలంటే 1 గంట ప్రయాణం పట్టిద్ది. మేము ఇంకా అక్కడ నుంచి బస్సు 6ంటికి అయితే ఉండిద్దంట. అందుకనే మేము తెల్లవారు గట్ల 4ంటికి అయితే లేచి అశ్వరావుపేట 6ంటికి అయితే వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఇక బస్సు ఉంది, మా అదృష్టానికి తగ్గట్టు కరెక్ట్గా మేము టయానికి అయితేనే వెళ్ళాము. ఇక బస్సు ఎక్కేసిన తర్వాత వెళ్తున్నాము. చూడండి మా ప్రయాణం అంతా వెళ్ళి మేము ఏం చేసాము, ఎక్కడికి వెళ్ళాము, ఎందువల్ల వెళ్ళాము, మళ్ళీ ఎలా వచ్చాము, ఏంటి ఇవన్నీ అయితే చూపిస్తాను. మీరు మిస్ అవ్వకుండా చూడండి. ఇంకో వెళ్తున్నాము. చూసారు కదా, ఇదంతా మొత్తం నడివే చాలా చెట్లు అయితే ఉన్నాయి. మొత్తం కొండ ప్రాంతము, అటు సైడ్ ఇటు సైడ్ కూడా మొత్తం ఫారెస్ట్ అయితే ఉంది. అసలు మధ్యలో రోడ్డు ఉండి చాలా అందంగా ఉంది. ఇంకా వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఇంకా బస్సు ఆగింది. మేము దిగేసే ప్లేస్ వచ్చింది. సారీ మేము ఇక్కడ టిఫిన్ చేయడానికి అయితే ఆగాము. అక్కడ 10 మినిట్స్ టిఫిన్ చేయడానికి అయితే ఆగింది. మేము టిఫిన్ చేసాము. మేమైతే లక్ష్మీ స్కిన్ హాస్పిటల్కి అయితే వచ్చాము. ఇంక ఇక్కడ మా బాబుకి స్కిన్ మీద కొంచెం మచ్చలా వస్తే చూపించడానికి అయితే వచ్చాము. ఎవరో చెప్పారు మాకు ఇక్కడ చాలామంది చూపించుకున్నారు, చాలా బాగా ఉందని, తగ్గింది బాబుకి అని చెప్పారు. మేము ఇంకా సరే అని వచ్చాము. ఇంకోండి ఇంకా పైకి వెళ్తున్నాము. డాక్టర్ అయితే వచ్చారని చెప్పారని. చాలా పీస్ఫుల్గా అయితే ఉంది. ఫస్ట్ మేమే వెళ్ళాము. ఇంకా వెళ్ళిన తర్వాత కొంచెంసేపు కూర్చున్నాము. ఇదంతా పీస్ఫుల్గా ఉంది. డాక్టర్ 10:30కి వచ్చిద్దంట. మేము అక్కడికి 9కి అయితే వెళ్ళిపోయాము. ఇంకా సరే అని వెళ్ళి వచ్చేసిన తర్వాత ఇంకా బస్ స్టాప్కి అయితే వెళ్ళాలని డాక్టర్తో చూపించేసుకున్న తర్వాత బస్ స్టాప్కి అయితే కొంచెం దూరమే కదా అని ఇంకా నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము. చూడండి బస్ స్టాప్కి అయితే వచ్చేసాము. ఇంకా తర్వాత నేను ఇంకా వీడియో తీయడం ఆపేసాను, ఎందుకంటే మళ్ళీ అక్కడ నుంచి బాబుతో చాలా ఇబ్బంది అవుతుందని. ఇంక మేమైతే అశ్వరావుపేట అయితే వచ్చేసాము. అశ్వరావుపేటలో బస్ స్టాండ్ ఇది. మా పిన్ని వాళ్ళ ఊరే. వాళ్ళైతే ఇంకా బిర్యానీ తిన్నారు. నేనైతే ఇంకా